అక్క మీ పేరేంటి అక్క? నా పేరు అంజావా. నా పేరు భాగ్యం. నవ్వుతా నవ్వురు ఏం కాదు పర్లేదు కానీ. అక్క మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? చెప్పండి. ఎన్ని గంటలు పని చేస్తారు? 6 గంటలు. అంటే మిర్చి తోటలో 6 గంటలు పని చేస్తారా? మీకు రోజు ఎంత కూలి ఇస్తారు? 250. మీకు ఈ 250. మీకు ఈ పచ్చిమిర్చి తోటలో ఏమైనా కష్టం అనిపించే పని ఏంటి? ఎండకు ఉంటుంది, బాధ ఉంటుందా? ఎండకానే పొద్దున వస్తాను. ఇక మీరు ఈ సంచి ఏంటి అక్క? అది మిర్చి తెంపడానికా? ఇక మీరు వెళ్తారా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11 6 అవుతుందా? సరే ఇప్పుడు మిరపకాయలు తెంపడానికి వెళ్తారా? చలో అందరు రెడీయా? ఇక్కడ లైక్ రెడీ అండి. సైకిల్ రెడీ రెడీ చలో. అందరూ నవ్వుకుంటా ఏవో ఏదో స్ట్రిక్ట్ ఉండకుర్రి. వీళ్ళ ముచ్చట వెనక నడుస్తారు. వీళ్ళ హైదరాబాద్ అట హైదరాబాదు. అవతలేసుకోరు. అల్లి పూల దండ అల్లి పూల దండ సంతన్న వేడరిండా అల్లి పూల దండ గుళ్ళె ఉన్నాడేమో గుడి లోపల ఉన్నాడేమో గుళ్ళె ఉన్నాడేమో పోతుంది మరి సత్తంది. పాడు పాడు ఏం కాదు పాడు. అల్లి పూల దండ వల్లి పూల దండ సంతన్న వేడరిండా వల్లి పూల దండ ఏడగానరాడే రాజుల్ల సంతన్న ఏడగానరాడే గుళ్ళె ఉన్నాడేమో గుడి లోపల ఉన్నాడేమో గుళ్ళె ఉన్నాడేమో. మస్తు ఆయన పాట. అత్తయ్య కానీ నాకు సత్తది. సరే సరే అమ్మ. నువ్వు పండించే ధాన్యము దేవుడి గుళ్ళో ప్రసాదం.
ఆడు ఫైనాన్స్ ఇచ్చేది వచ్చి పట్టుకొచ్చుకున్నాడు మరి ఒక 10 లక్షలు కట్టని తెచ్చుకోండు ఏం పట్టుకొచ్చుకున్నాడు మరి అవి అనుకున్నా బంద్ చేసినాం మరి మరి ఫోటోలు అందరూ పట్టడానికి ఇలా కరెక్ట్ కావాలా బంద్ చేసినాం అక్క అంటే సరక్క కొన్ని పట్టుకోండి అక్క కొన్ని ఇప్పుడు భాగ్యక్క, ఇప్పుడు ఈ మిరపకాయల తెంపుడులో ఈ పనిలో మీకు సంతోషం అనిపించిన మూమెంట్ ఏంటిది? మిరపకాయలు ఎప్పుడు మాకు సంతోషం కానీ ఎండ కొడుతుందని ఇక తొందర మా యూట్యూబ్ వ్యూవర్స్ కోసం మీ కష్టం గురించి కొంచెం చెప్తారా? కష్టపడతాం పొద్దున వచ్చి ఇక సాయంత్రం దాకా చేసేటోళ్ళం కానీ ఇక మధ్యాహ్నం దాకానే చేస్తున్నాం. పొద్దున వచ్చి మధ్యాహ్నం దాకా ఆరేళ్ల పని. ఇప్పుడు ఎండ కూడా 43 డిగ్రీల ఎండ ఉందిగా. ఎండ ఉంది కాబట్టి మధ్యాహ్నం దాకా చేస్తున్నాం. ఇక తర్వాతనైతే పొద్దున్న దాకా ఉంటాం. ఇప్పుడు కష్టమైన పనే ఇది. ఓ, సరే అక్క. చలో అల్లుడు రైట్. నేను ఆరేసుకున్నా అదే అంటే పర్వాలేదు, ఆయన పడతాడు పుస్తకాలు పడతాడు. పట్టు పట్టరా పట్ట ఐలేసా.
ఎక్కాలరా ఈ ఎక్కాలి అట్లా రైట్ అవ్వా నువ్వు అసలు నువ్వు అంటాడు అంటే 31 వచ్చినా నువ్వు చెప్పినావా అందుకే పోయిందా అని అంటాడు. నాకేం అవసరం. ఇప్పుడు ఈ బస్సు ఎక్కుదామా పైకి ఇది ఎక్కుదామా లేకపోతే ఇవి ఎక్కించి ఇక్కడ కొట్టుకోదామా ఇది ఫస్ట్ పైకి నేను చెప్తా ఇట్లా మూడు వాడే నాలుగు వాడే నాలుగుండ గుర్రం అది కదా మనకు అంత ఇటు అవుతుంది అట్లా ఇటు అడ్డం వేసుకుంటే గుర్రం ఇగో ఇది ఇవి మూడు వాడే దీని నుంచి ఎక్కి వెళ్తే ఉంది ఇక ఎటు మూడు వాడి రెండు వాడుతుంది అడతాటవా అవుతు పలిగిందే భర్త డబ్బుల దారం ఇచ్చుకో అన్న అప్పుడు సరే కాంతులేదా మళ్ళీ అక్క చేయలేదు రమేష్ ఎందుకంటే ఏం లేదు మీరు ఎట్లా తెంపుతారు ఇంకా పండుగ తెంపుతారా మరి పిందెలు తెంపుతారా అని రికార్డ్ చేస్తాను. యూట్యూబ్ కోసం అత్తరు జాతర రోజు కూడా తీసినావు చూసిరా వీడియో మరి ఉన్నారు అందరు ఉన్నారు. ఎప్పుడు మేము వచ్చే వరకు ఏంటి సతీష్ ఏమైతాడు ఏ కాయ పిందె తెంపుతారా మరి పండుగ తెంపుతారా ఇక సిసి పొడేది ఎట్లా తెంపుతారు కంప్లైంట్లు వచ్చినాయి. కొప్పున గంగమ్మ పక్కన పార్వతి మొక్కంగా దిగిరారా శివుడా నువ్వు సక్కంగా దిగిరారా శివుడా. అక్కడ మీద ఎత్తి ఆచార కింద పడతాయి కానీ ఇప్పుడు కింద వేయాలి. ఇప్పుడు ఎట్లా వేసుకోగానే మీద పడతాయి అక్కడ మాత్రం కింద పడాలి కింద పడతాయి కానీ అవి ఎట్లా పేగలు కట్టేసే ఉన్నాయి. ఇప్పుడు ఇవి కింద వేసినాం అనుకో సంతానం మళ్ళీ మీద పడతాయి మీద పడతా మీద పడితే అందులో లేదు అక్కడ మార్కెట్ కింద పడతాయి కింద పడతా రైట్. చలో వెళ్ళిపోతానే తెలంగాణ వారి కొత్త తెలంగాణ అక్కడ ఫోన్ చేసి తెలంగాణ తీసుకురా అంట మళ్ళీ ఏమంటే చెప్పన్నా కానీ కానీ కింద ఏయ్ గుంజు బామ్మది
పని అయినట్టే చూడాలి కొంచాలి అది పని వాడు తాగడుకున్నాడు. ఎత్తు బిడ్డ అంటే ఇప్పుడు మన పచ్చిమిర్చిలో మీరు ఏమైనా రైతులు ఏమైనా సమస్యలకు గురవుతున్నారా, కష్టాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా సమస్యకు గురవుతున్నారా చాకోట గ్రామంలో? వైరస్ ప్రభావం ఎక్కువ ఉంది, కుచ్చుముడత వస్తుంది. గత 2 years నుంచి అది అంతకుముందు బాగుంటుండే. వైరస్ ప్రభావం ఒకటి ఎక్కువ ఉంది. అలాగే పంట బాగున్నా మార్కెట్లో మద్దతు ధర లేక రేట్ లేదు, రేట్ పెడతలేరు వాళ్ళు. మీ భావన మీరు ఏమైనా తెలియజేస్తారు? వాళ్ళు అర్థదారులంతా రింగ్ అయ్యి రేటు పెడతలేరు. 3 years క్రితం 70 rupees ఉండు ఈ టైంలో, ఇప్పుడు 25-30 అంతే ఉంటుంది. ఇంత మే నెలలో 60-70 rupees ఉండాలి. వాళ్ళందరూ అర్థదారులందరూ రింగ్ అయ్యి రేటు పెంచలేరు, రేట్ లేదు. పచ్చిమిర్చి తోటలో పనిచేసే సమయంలో కష్టంగా ఏదైనా ఉందా? కష్టం అంటే లేబర్ సమస్య కూడా ఉంది. ఉపాధి హామీ బట్టి లేబర్స్ కంపల్సరీ ఉపాధి హామీ వర్క్ పోవడం వల్ల ఈ మే నెలలో లేబర్ ఇబ్బందిగా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ, సమ్మర్ ఎఫెక్ట్ అని బట్టి. దీని గురించి ప్రభుత్వం గురించి రైతులకు ఏమైనా సాయం గురించి దాని గురించి మీరు ఏమైనా కోరుకుంటున్నారా? చాకుంట గ్రామం తరపున మీరు రైతుగా అంటే ఈ సమస్యల గురించి ప్రభుత్వాన్ని ఏమన్నా కోరదలుచుకున్నారా? ఈ ప్రభుత్వం దీనికి చేసేది ఏం లేదు, కానీ ఉపాధి హామీ వర్కర్ను 50-50 అంటే హాఫ్ మెంబర్స్ తీసుకొని మళ్ళీ 1 week తర్వాత హాఫ్ మెంబర్స్ తీసుకుంటే 200 members ఉంటారు. 100 members ఈ వారం, మళ్ళీ 100 members వారం తీసుకుంటే రైతులకు కొంచెం అనుకున్న టైంలో మిర్చి తెంపుకోవడానికి వీలు ఉంటుంది. ప్రభుత్వం చేసేది ఒకటే. ఓకే, థ్యాంక్ యూ. రైట్ రైట్ కొడతాడు కనవాడు.